చిన్నపిల్లలు, విద్యాభివృద్ధి కోరుకునేవారు, కవులు కావాలనుకునే వాళ్ళు, వాక్చాతుర్యం కావాలనుకునే వాళ్ళు, చాలా బాగా మాట్లాడాలనుకునే వాళ్ళు ఈ మూలమంత్రం చేసుకోవాలి. వాక్సిద్ధి ఇస్తాడు ఈ మంత్రంతో. ఇది తంత్రమంత్రం, మామూలు మంత్రం కాదు. తంత్రమంత్రం, మూలమంత్రం. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, చదువుకునే కుర్రవాళ్ళు, వాళ్ళు ఈ మంత్రం చేసుకున్నారనుకోండి, జీనియస్ అని పిలువబడతారు. వాడు జీనియస్ రా అని పిలువబడతారు. కాబట్టి చక్కగా చేసుకోవాలి. మరి పెద్దవాళ్ళు ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తారో వాళ్ళు శివానుగ్రహాన్ని పొందుతారు. అత బుధ మూలమంత్ర ఉపదేశం. ఎవరు రిపీట్ చేయకండి, 3 సార్లు నమస్కార ముద్రలో వినండి. ఇది మూలమంత్రం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః. చక్కగా మూల మంత్రోపదేశం అయింది. గురువారం నాడు అయ్యింది. చూశారా బాబు, బృహస్పతి అంటే ఆయన దేవతల గురువు. ఓకే, ఇప్పుడు 3 సార్లు చెప్పండి. ఫస్ట్ ఒకసారి చెప్తాను, పలకండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః. 1 2 3 4 అంటాను. 3 సార్లు చూసి చెప్పండి. 1 2 3 4. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా బుధాయ నమః.